శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్విత, ఈ నామాన్ని ఆదిశంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో ఎలా చెప్పారంటే, అమ్మా నీ పాదాలు సత్కీర్తులకు నిలయం అని మొదలుపెట్టి అవి ఆపదలను దూరం చేసే శరణాగతి స్థానం అని చెప్తున్నారు. అంటే ఎవరైతే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తారో వారి జీవితంలో కీర్తి, మంగళం, శుభ ఫలితాలు నిలుస్తాయన్నమాట. కానీ ఆపదలు, కష్టాలు దగ్గరకు రావటానికి కూడా ధైర్యం చేయవన్నమాట. ఇక్కడ ప్రపదం అపదం దేవీ విపాదం అనే వాక్యంతో శంకర్లు వారు చాలా లోతైన అర్థాన్ని మనకి చెప్పారు. చూడండి, అమ్మవారి పాదాలు భక్తులకు ఆశ్రయం, కానీ ఆపదలకు మాత్రం ప్రవేశం లేని స్థానం అని భావం. అంటే అమ్మవారి పాదాలు ఒక రక్షణ వలయం లాగా పనిచేస్తాయి. అయితే వెంటనే శంకర్లు వారు ఇంకొక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అంత మృదువైన అమ్మవారి పాదాలు వసిన్యాది వాగ్దేవతలు మరి ఎందుకు ఇంత కఠినమైన తాబేలు వీపుతో పోల్చారంటే, ఒకవైపేమో అమ్మవారి పాదాలు అత్యంత సున్నితమైనవని, కమలాల లాంటి మృదువైనవని చెప్తూ, మరొక వైపు తాబేలు వీపు లాంటి కఠినమైనదిగా పోల్చారనమాట. దీని అర్థం ఏంటి అంటే, ఇక్కడ బయట అమ్మవారి పాదాలు ఎంత మృదువుగా కనిపించినా కూడా లోపల అవి అత్యంత దృఢమైన శక్తిని కలిగి ఉన్నాయి అనే అర్థం వస్తుంది ఇక్కడ. అంటే అవి భక్తులకు మృదుత్వాన్ని, కరుణను, ప్రేమను ఇస్తాయి, కానీ కష్టాలు, ఆపదల విషయంలో అవి అచంచలమైన కవచంలాగా పనిచేస్తాయి అని అర్థం. దీనినే ఇక్కడ కూర్మ పృష్ఠ అనే భావంతో సౌమ్యత మరియు దృఢత్వం ఒకేసారి కలిసిన స్థితిగా చెప్పబడిందనమాట. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు మరొక సున్నితమైన దృశ్యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారి వివాహ సమయంలో పరమేశ్వరుడు అమ్మ పాదాలను రాతిపైన ఉంచిన సందర్భం గురించి చెప్తున్నారు. ఇక్కడ సాంప్రదాయంలో వివాహ సమయంలో వధువు పాదాలను శిలపై ఉంచడం అనేది ఒక సంకేతం. ఏంటది అంటే, ఆమె యొక్క జీవితం స్థిరంగా, దృఢంగా ఉండాలని ఆశీర్వాదంగా భావించబడుతుంది. కానీ ఇక్కడ శంకర్లు వారు ఆశ్చర్యపోయేది ఏంటంటే, అమ్మవారు అంత మృదువైన పాదాలను పరమ కరుణామయుడైన శివుడు ఎలా రాతిపైన ఉంచగలిగాడు అని. ఈ ఒక్క ప్రశ్నలో చాలా భావం దాగి ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ శివుడికి తెలుసు కాబట్టి. కానీ పరమశివుడు అలా ఉంచారు అంటే దాని వెనుక ఇంకొక లోతైన అర్థం ఉందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ శివుడికి తెలుసు అన్నమాట, అమ్మవారి యొక్క పాదాలు బయటికి ఎంత మృదువుగా కనిపించినా లోపల అవి చాలా బలంగా ఉంటాయి అని. అంటే అవి ఏ కష్టాన్నైనా తట్టుకుండే శక్తి కలిగి ఉంటాయి అని. ఇది కేవలం అమ్మవారి గురించి చెప్పడం మాత్రమే కాదు, ఇది మన జీవితానికి కూడా ఒక పాఠం నేర్పించడం. ఏంటంటే అమ్మవారి పాదాలు శిలపై నిలబడినట్లే మనం కూడా జీవితంలో వచ్చే కష్టాలపై నిలబడాలి. మృదుత్వం అంటే ఇక్కడ బలహీనత అని కాదు, అది లోపల దాగి ఉన్న బలం అని అర్థం. అమ్మవారి శక్తి మనకి అదే నేర్పిస్తుంది. ప్రేమతో, కరుణతో, మృదుత్వంతో ఉండాలి, కానీ అవసరమైనప్పుడు ఏ పరిస్థితినైనా కూడా ఎదుర్కొండే దృఢత్వం కలిగి ఉండాలి. ఈ విధంగా శివుడు అమ్మవారి పాదాలను శిలపై ఉంచిన ఆ చిన్న సంఘటనతో ఒక గొప్ప తత్వం దాగి ఉంది అని గుర్తు చేశారన్నమాట శంకర్లు వారు. ఇక్కడ చూడండి, మృదుత్వం మరియు దృఢత్వం ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణత వస్తుంది. అమ్మవారి ఆ సంపూర్ణ శక్తి, శివుడు ఆ శక్తిని గుర్తించి ఈ ప్రపంచానికి ఆ సత్యాన్ని తెలియజేశారన్నమాట. చూడండి, ఇంతవరకు మనం చెప్పుకున్న నామాలలో ఈ గూఢ, పరిక్షిప్త వంటి పదాలు వాడి వసిన్యాది వాగ్దేవతలు చాలా విషయాలను నేరుగా చెప్పకుండా దాచిపెట్టారు. ఎందుకంటే ఆ నామాలన్నీ కూడా సాధారణ వర్ణన లాంటివి కాదనమాట. అవన్నీ కూడా మంత్రశాస్త్రం, ధ్యానం, యోగ రహస్యాలను చిన్న చిన్న మాటలలో దాచినవిగా ఉన్నాయి. బయటికి చూస్తేనేమో చాలా చిన్న నామంగా కనిపిస్తుంది, కానీ లోపల అమూల్యమైన రత్నాలు దాగి ఉన్నాయన్నమాట. అలాగే లలితా సహస్రనామంలోని నామాలన్నీ కూడా బయటికి సాధారణంగా అనిపించిన లోపల మాత్రం ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తిని దాచుకొని ఉన్నాయన్నమాట. చూడండి, ఉదాహరణకి ఇంద్రగోప పరిక్షిప్త, గూఢగుల్ప, కూర్మ పృష్ఠ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమ్మవారి పాదాల ధ్యానానికి మార్గాలు. ఇవి మనకి ఎలా చూడాలి, ఎలా భావించాలి అని నేరుగా చెప్పలేదు, కానీ ఒక సంకేతాన్ని మాత్రమే ఇచ్చాయన్నమాట. మనం ఆ సంకేతాన్ని పట్టుకొని ధ్యానం చేస్తే ఆ లోపల దాగి ఉన్న రహస్యం మెల్లిగా మనకి అర్థమవుతుందన్నమాట. ఇదే వాగ్దేవతల యొక్క మహిమ. ఎందుకంటే వారు మాటలను అలా అల్లుకుంటూ వచ్చారు. ఒక్క మాటలో ఎన్నో అర్థాలను దాచి ఉంచేలాగా చేశారనమాట. అందుకే ఈ నామాలను చదవటం అంటే నెమ్మదిగా ఆలోచిస్తూ ప్రతి పదాన్ని
పదాన్ని కూడా అనుభవిస్తూ ధ్యానం చేయాలి. అప్పుడు ఒక విచిత్రమైన ఆనందం మనకి లభిస్తుందన్నమాట. అది ఈ బయట ప్రపంచంలో దొరికే ఆనందం లాంటిది కాదు. అది సహజంగానే మన లోపల పుట్టే ఆనందం. అది మెల్లిగా పెరుగుతుందన్నమాట. మన మనస్సుని అటువంటి ఆనందంతో నింపేస్తుంది. అదే అమ్మవారి యొక్క పాద ధ్యానం ఇచ్చే వరం. ఈ నామాలన్నీ కూడా మనకి చెప్పేది ఒక్కటే, ఏంటంటే అమ్మవారి పాదాలను స్మరించటం, వాటి లోపల దాగి ఉన్న శక్తిని అనుభవించటం. అప్పుడు మనకు కావాల్సిన రక్షణ, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా సహజంగా లభిస్తాయి అని. అదే అమ్మవారి పాదాల యొక్క మహిమ అన్నమాట. అదే ఈ నామంలో దాగిన అసలు రహస్యం. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.